రాముల వారు అడవులకి వెళ్ళిపోతుంటే వాళ్ళమ్మ వచ్చి, నాయనా నేను ఇంకా ఇక్కడ బతకలేనురా, మీ నాన్న మూడో పెళ్లి చేసుకొచ్చినేసినప్పటి నుంచి నన్ను మర్చిపోయాడు, నా అంతఃపురానికే వచ్చేది మర్చిపోయాడు, నన్ను ఎవరు పట్టించుకోవటంలే, నువ్వు ఏదో ఒక రోజు నువ్వు మళ్ళీ రాజు అవుతావు, రాజమాతగా నాకు తిరిగి పూర్వ వైభవం వస్తుంది అనుకున్నా, నువ్వు అడవులు పట్టిపోతున్నావు, నేను నీతో వచ్చేస్తానంటే అమ్మా యావజ్జీవతి కాకుత్సహ పితామే జగతీపతి శుశ్రూష క్రేతాం సహి ధర్మ సనాతన. నా హిందూ అనే పదం ఉపయోగించటంలా, సహి ధర్మ సనాతన. అమ్మా మీరు ఆ మాట అనాల్సింది కాదు, నేను ఆ మాట వినాల్సింది కాదమ్మా. ఒక భార్య భర్తను వదిలేసి వస్తాననే మాట ఈ సనాతన ధర్మంలో లేదమ్మా. ఒక కొడుకంటే తండ్రి జీవించి ఉన్నంత వరకు సేవ చేయాలమ్మా. యావజ్జీవతి కాకుత్సహ. కాకుత్సహ అంటే కాకుత్స వంశంలో పుట్టినటువంటి దశరథ మహారాజు యావజ్జీవతి కాకుత్సహ పితామే జగతీపతి. నా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు, ఈ జగత్తుకే రారాజైనటువంటి దశరథ మహారాజు యావజ్జీవతి కాకుత్సహ శుశ్రూష క్రియతాం. మనం సేవ చేయాలమ్మా. ఏ జన్మలో చేసిన పాపమో రావాల్సిన రాజ్యం రాకుండా పోయింది, నాకు రాజ్యం పోతే పోయింది. ఒక మూలలో కూర్చోరా రామ అంటే గుమ్ములు కూర్చొని నాన్నకు సేవ చేసుకుంటా బతికేసేవాడిని. నన్ను రాజ్య భ్రష్టుణ్ణి చేసేసారు. ఏ పాపమో నేను అడవులు పట్టి వెళ్ళిపోతున్నా. అక్కడమ్మా కైకేయ వంచిత రాజా మయీ చ అరణ్యం ఆశ్రయితే భవత్యా చ పరిత్యుక్త నాను వర్తయిష్యతి. అమ్మా ఎవరు తన వాళ్ళు అని అనుకుంటున్నారో నాన్నగారు, ఆమె నాన్నగారిని నిట్ట నిలువునా ముంచేసింది, నిట్ట నిలువునా మోసం చేసింది. ఆయన ఇంకా దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నారు. మయీచ నేనా అరణ్యం ఆశ్రయితే అడవులు పట్టిపోతున్నాను, భవత్యాచ పరిత్యుక్త మీరు కూడా నాన్నగారిని వదిలేస్తే నాన్న చనిపోతారమ్మా, మీరు ఆ మాట చెప్పకండి, దయచేసి నాన్నగారి దగ్గర ఉండండి అని చెప్పినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే, ఇది నేను చెప్పటం లేదమ్మా, సహి ధర్మ సనాతన. ఈ సనాతన ధర్మంలో ఒక ఆచారం ఉంది తల్లి. కొడుకంటే ఆస్తుల కోసం పోరాడేవాడు కాదమ్మా, బాధ్యతల కోసం పోరాడేవాడు కొడుకు.